ఓం నమో నారాయణాయ. సిద్ధపురుషులు సిరీస్లో ఇది 4th పార్ట్. అష్టసిద్ధులు అంటే ఏంటో ముందు తెలుసుకుందాం అన్నమాట. యోగులు అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం వసత్వం ఈశత్వం మరియు గరిమ అను అష్టసిద్ధులను యోగ మార్గాలను అనుసరించుట వలన పొందగలరు. ఈ అష్టసిద్ధులు పొందిన వారు ఆవగించంత సూక్ష్మ రూపములను గాని మహాపర్వతమంత భారీ పరిమాణాలలో కానీ మారగలరు. వీరు కేవలము సంకల్ప మాత్రముననే, అంటే జస్ట్ ఒక్కసారి తలుచుకుంటేనే తాము కోరుకున్న చోటికి క్షణంలో వెళ్ళిపోగలరు. వీరు తమ ఆత్మను ఇతర అమృత కళేబరాలలోనికి ప్రవేశపెట్టి, అంటే మన ఆత్మని అక్కడ చనిపోయింది ఏదైనా కనిపిస్తే దానిలో కూడా పెట్టగలరన్నమాట వీళ్ళు ఆత్మని. వాటిని అష్టసిద్ధులు పొందిన వాళ్ళండి. వాటిని తిరిగి బ్రతికించగలరు. వీరు తమ ఇచ్ఛ ప్రకారం ఏదైనా జరుగునట్లు లేదా జరగకుండా అగునట్లు చేయగలరు. మన ఇష్టం వచ్చింది ఏదైనా చేసేయగలరు. ఈ సిద్ధులున్న వాళ్ళకి ఏది ఇష్టమో అది చెయ్యగలరు, జరిపించగలరు కూడా. ఏది ఇష్టం లేదో అది జరగకుండా ఆపగలరు కూడా. ఏదైనా కార్యం జరుగుతుంది, అది వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఆపేస్తారనమాట. కొంతమంది పరిశోధకులు అభిప్రాయం ప్రకారం వజ్రయక బౌద్ధ మతం, గోరఖ్నాథ్ రూపొందించిన నాథ్ మతం మరియు మధ్య యుగాలకు చెందిన రసవాదుల సిద్ధాంతం మరియు తంత్ర శాస్త్రం, శైవ మతం, హఠయోగం మరియు ప్రాణాయామం అనే వివిధ రకాల సిద్ధాంతాలు కలగలిసి ప్రాచీన ద్రావిడ దేశంలో సిద్ధ మతంగా రూపొందించింది అని తెలుస్తున్నది. సిద్ధపురుషులలో ప్రముఖుడిగా గుర్తించబడిన భోగర్ తన గురువైన కలంగి నాథర్తో కలిసి చైనా నుండి ద్రవిడ దేశంకి వలస ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత భోగర్ పళని కొండ మీద ఒక మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రసశాస్త్రంలో ఆల్కెమీ అద్భుతమైన పాండిత్యం కలిగి భోగర్ నవపాషాణములు అని పిలువబడే 9 రకాల రసాయనాలను ఉపయోగించి పళని క్షేత్రంలోని మురుగర్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని రూపొందించాడని తెలుస్తోంది. కుండలిని యోగం మరియు రసవాదం మీద దాదాపు 7,000 శ్లోకాలను ఈ భోగర్ రచించినట్లుగా చెబుతారు. సిద్ధ వైద్యంలో కూడా భోగర్ అపూర్వమైన పాండిత్యాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆనాటి ఐరోపా, మధ్య ప్రాచ్యం మరియు ఆసియా దేశాలలో రసవాదం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. తక్కువ విలువ ఉండే లోహాలను బంగారంగా మార్చే ఒక ప్రత్యేక పద్ధతిని ఆనాటి రసవాదులు కనుగొన్నారు. భారతదేశంలోని సిద్ధయోగులు కూడా ఈ రసవాదాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. కీర్తిశకం 1293 సంవత్సరంలో ఇటలీ దేశానికి చెందిన మార్కోపోలో అనే ఒక యాత్రికుడు చైనా నుండి సముద్ర మార్గంలో భారతదేశానికి వచ్చాడు.
ఇటలీ దేశానికి చెందిన మార్కోపోలో ఐరోపా నుండి బయలుదేరి మధ్య ఆసియా, చైనా మరియు భారతదేశంలో పర్యటించాడు. అతడు మొదట అరేబియా సముద్రం తీరంలో ఉన్న మలబార్, నేటి కేరళ రాష్ట్ర ప్రాంతంలో మజిలీ చేశాడు. అంటే మజిలీ అంటే హీ హ్యాస్ టేకెన్ ఏ బ్రేక్ దేర్. అక్కడ మార్కోపోలోకి రసవాదులైన కొందరు సిద్ధయోగులు కనిపించారు. వారు మానవుల ఆయుర్దాయాన్ని పెంచే ఒక రసాయనాన్ని తయారు చేస్తున్నారని మార్కోపోలో తెలుసుకున్నాడు. తరువాత గంధకం, గంధకం అంటే సల్ఫర్ అండి, పాదరసం, మెర్క్యూరీ మరియు వాయువు అనే 3 పదార్థాలను కలిపి ఒక అద్భుతమైన రసాయనాన్ని తయారు చేశారు. దానిని తీసుకున్నట్లయితే మానవుని యొక్క ఆయుర్దాయం 150 నుండి 200 ఏళ్లకు పెరుగుతుందని ఆ సిద్ధ పురుషులు మార్కోపోలోనికి చెప్పారు. పాదరసం పరమశివుని యొక్క వీర్య కణాలుగా హైందవ పురాణాలలో పేర్కొన్నది. చంద్రుడు, సూర్యుడు ఇంకా వాయువు అనే 3 రూపాలకు ప్రతీకలైన పాదరసం, గంధకం మరియు వాయువు కలయికలో తయారు చేయబడిన ఈ ద్రావణాన్ని ఆనాటి సిద్ధయోగులు అమృతం అని పిలిచేవారు. చూసారా అండి, ఇప్పటి రోజుల్లో ఇవి ప్రయోగించకూడదండి. ఎందుకంటే అవి క్లారిటీ అండ్ ప్యూరిటీ 2 లేవు. అందుకని ప్రయోగించకూడదన్నమాట. ప్రయోగిస్తే కనుక మనకే ఇబ్బంది, మన ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ దయచేసి జస్ట్ ఇది ఒక సిద్ధయోగులు ఎలా చేసేవారో అది మాత్రమే మనం తెలుసుకుందాం. మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.